కురుక్షేత్ర యుద్ధంలో అస్త్రం పట్టనని ప్రమాణం చేసిన శ్రీకృష్ణుడు భీష్ముని ధాటికి తాళలేక చక్ర ప్రయోగం చేయబోయి తన మాట గుర్తు వచ్చి ఆగిపోయాడని చెబుతారు. భగవానుడు తన మాట తానే తప్పడం లేదా తప్పబోవడం ఎలా ధర్మం? దీనిలోని ధర్మ సూక్ష్మం ఏమిటి? కురుక్షేత్రంలో ఆయన నేను అస్త్రం పట్టను అని ప్రతిజ్ఞ చేశాడు. మళ్ళీ అస్త్రాన్ని పట్టాడు. ఆయన మాట ఆయన దాటాడు. ఎవరి మాట దాటలేదు, ఆయన మాటే ఆయన దాటాడు. కాబట్టి ఇబ్బంది లేదు మనకి. అలాగే ఆయన ధర్మాధర్మాలకు అతీతుడు. భగవంతుడికి ఎవరికి ధర్మాధర్మాలు అంటే మన నీళ్ళు ఇలా పోస్తే కిందకే వెళ్తాయి, నిమ్న దేశానికే నీరు వెళ్తుంది తప్పించి పైకి వెళ్ళదు. కానీ ఆ భగవంతుడు సంకల్పిస్తే కిందకి వెళ్ళాల్సిన నీరు పైకి వెళ్తుంది. ఆ శక్తి ఉన్నవాడు ఆయన ఇష్టం వచ్చినట్టుగా చేయొచ్చు. ఆయనకి వీటితో సంబంధం లేదు. సర్వసమర్థుడు ఆయన. కాబట్టి ధర్మాధర్మాలు అనేవి ఆయన విషయంలో రావు. ఆయన ధర్మం తప్పాడు అని మనం ధర్మం తప్పితే మనం పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ధర్మాన్ని తయారు చేసిన వాడే ఆయన కాబట్టి, ధర్మ పురుషుడే ఆయన కాబట్టి, ధర్మమే ఆయన కాబట్టి, ధర్మమే ఆయనతో వచ్చింది కాబట్టి, ధర్మమే ఆయన మీద ఆధారపడి నిలిచి ఉంది కాబట్టి ఆయనకి ధర్మాధర్మాలతో ప్రసక్తి లేదు. ఆడిన మాట తప్పటము, ఆడిన మాట తప్పకపోవటము అనేవి లేనే లేవు. రామావతారంలో సత్య ప్రతిజ్ఞ అన్నాడు. ఇలా అని అసత్య ప్రతిజ్ఞ అని కాదు. ఇక్కడ ఆయనకి ఆ సమయంలో అంతే, అది ఆయన సరి చేసుకుంటాడు. అక్కడ భక్త ఉద్ధారమే ప్రధానం, భీష్ముడి కీర్తిని పెంచడమే ప్రధానం. ఆ మాట భీష్ముడే చెప్పాడు. ఇది మనం భాగవతంలో కూడా చెప్పుకున్నాం. ఆయనే అన్నాడు, నా కీర్తిని పెంచేందుకు ఎందుకు? భీష్ముడు అన్నాడు, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, కృష్ణుడితో అస్త్రం పట్టిస్తాను అన్నాడు. ఎందుకు ఆయన ప్రతిజ్ఞ చేశాడో తెలియదు. ఈ మాట కృష్ణుడి చెవిన పడింది. అయ్యో, నా భక్తుడు ఇంత ప్రతిజ్ఞ చేశాడు, అయితే భక్తుడి మాట అసత్యం కాకూడదు కదా, అందుకే నేను అస్త్రం పడతాను. భక్తుడిని గెలిపించాడు భగవంతుడు. ఎందుకని? అలాగని ఆయనకేదో దోషం వచ్చింది అని కాదు, ఆయనకేదో పాపం వచ్చింది అని కాదు. ఆయనకే పాపము రాలేదు, దోషము రాలేదు. ఎందుకంటే అన్నిటికీ అతీతంగా ఉన్నాడు ఆయన. అతీతంగా ఉన్న వాళ్ళు మాత్రమే ఆ పని చేయగలరు. వాళ్ళు మహాత్ములు ధర్మాతిక్రమణ చేసినట్టుగా మనకు అక్కడక్కడ కనిపిస్తుంది. అలాగని మనము ధర్మాతిక్రమణ చేసేంత గొప్పవాళ్ళం మనం కాదు. ఎందుకంటే ధర్మాధర్మాలు సంపూర్ణంగా తెలిసిన వాళ్ళు. ఆయన ఆడిన మాట తప్పాడు అనే ప్రశ్న ఎక్కడ రాదు. కృష్ణ పరమాత్మ ఆడిన మాట తప్పినట్టు కానే కాదు, పైగా ఆడని మాటని కూడా ఆడేటట్టుగా చేసి భక్తుడి సత్య ప్రతిజ్ఞని చేశాడు భక్తుడిని. అది భగవంతుడి యొక్క కరుణ. అందుకనే ఆయన ధర్మాతిక్రమణ చేసినట్టుగా కూడా కాదు. జయదత్త. అస్త్రాన్ని పట్టడం అంటే ఏమిటి? అస్త్రాన్ని పట్టడం, ఆయన ఎప్పుడూ సుదర్శనం ఆయనలోనే ఉంటుంది. కృష్ణ పరమాత్మ సుదర్శనం ఎక్కడి నుంచి వచ్చింది? ఎప్పుడు చక్లీ పట్టుకున్నట్టుగా పట్టుకుని తిరిగాడు ఆయన? లేదే. అలా ఎవరైనా తిరుగుతారా? చేతిలో కోడిబళ్ళే పట్టుకున్నట్టుగా ఎప్పుడు ఇట్లా ఇట్లా తిప్పుకుంటూ? లేదే. ఆయన స్మరణ చేయగానే సుదర్శనం వచ్చింది. సుదర్శనము, గద, అదే కౌమోదకి, ఖడ్గము, ఇవన్నీ కూడా ఆయనలో ఎప్పటికీ ఉన్నాయి. మరి ఆయన అస్త్రం పట్టడం ఏంటి, పట్టకపోవటం ఏమిటి? అస్త్రాన్ని పట్టాడు, సరే. అస్త్రాన్ని పడితే ఏమిటి? అస్త్రం పట్టడం అంటే ఏమిటి? దాంతో యుద్ధం చేయడం అని కదా. ఊరికే అస్త్రాన్ని పడితే అస్త్రాన్ని పట్టి యుద్ధం చేయను అని ఆ తాత్పర్యం. అక్కడ అస్త్రం పట్టను అంటే ఊరికే అస్త్రం పట్టుకోలేనా? ఆయన పట్టుకున్న కళ్ళెం కూడా అస్త్రమే. యుద్ధంలో గుర్రాలు అస్త్రాలకే లెక్కకు వస్తాయి. ఆ గుర్రాలకు ఉన్న కళ్యాలు అస్త్రం కిందకే లెక్కకు వస్తాయి. ఆ రథంలో ఉన్న ధ్వజం కూడా అస్త్రాలకి, అంటే ఆ ధ్వజాన్ని పడగొట్టేస్తే యుద్ధం అయిపోయినట్లు లెక్క. కాబట్టి ఇవన్నీ యుద్ధరంగంలో ఉన్నవన్నీ కూడా యుద్ధానికి సంబంధించినవే. అస్త్రాన్ని పట్టినంత మాత్రాన్ని యుద్ధం చేసినట్టు కాదు కదా. అస్త్రాన్ని పట్టను అంటే అభిప్రాయం ఏంటి కృష్ణ పరమాత్మది? ఆ రహస్యాన్ని తెలుసుకోవాలి. అస్త్రం పట్టి యుద్ధం చేయను అని కదా అర్థం. అందువల్ల కేవలం అస్త్రం పడితే తప్పు కాదు కాబట్టి అస్త్రం పట్టాడు. అందుకనే తప్పులేదు అది. అమ్మో, ఆయన చిక్కుతాడండి మనకి, చిక్కడు దొరకడు స్వామి. ఆయన్ని ఇరికించగలమా మనం? కృష్ణ పరమాత్మ అస్త్రం పట్టానన్నానంటే అర్థం ఏంటి? అస్త్రంతో యుద్ధం చేయనన్నానంటే యుద్ధం చేయలేదే, ఊరికే పట్టాను, ఆ రూపాన్ని చూపించానంతే. భీష్ముడు దాంతో ప్రార్థన చేశాడు, అస్త్రాన్ని పట్టనన్నావు, పట్టించానని. మంచిదే, నీ అభిప్రాయం ఇది, నా అభిప్రాయం ఇది. కృష్ణుడి భావం ఏమిటి? నేను అస్త్రాన్ని పట్టి యుద్ధం చేయను అని కృష్ణ భావం కదా. ఆ భావం మనం అర్థం చేసుకోకుండా అస్త్రం పట్టను అన్నవాడు అస్త్రం పట్టాడు కదా, ఆడిన మాట తప్పాడు కదా అని సాధారణంగా అనిపిస్తుంది. పైన అలాగే అనిపిస్తుంది. అలా అనిపించడం తప్పు కాదు, కానీ రహస్యాన్ని మనం తెలుసుకోవాలి. జై గురు.